వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అండ్ మహీంద్రా, అదానీ, టోటల్ ఎనర్జీస్ అనమాట. వీళ్ళు రెండు కలిసి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్, నథింగ్ బట్ యూవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఉన్నటువంటి మొత్తాన్ని కేటగిరైజ్ చేసుకుంటున్నాం. మేము యూవీ టెక్నాలజీని ఇంకా బెటర్గా సమాజంలోకి తీసుకొని వెళ్తామని ఆ రెండు కంపెనీస్ కలవడం జరిగిందనమాట. ఏ కంపెనీస్ కలిసాయి ఇక్కడ యూవీ టెక్నాలజీ పరంగా? మహీంద్రా అండ్ అదానీ టోటల్ ఇంజనీర్స్, ఈ రెండు కలిసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము బెటర్గా మారుస్తాం. ఇక్కడ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి వాళ్ళు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడమే ఎక్కువ శాతం మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. ఎక్కువ శాతం పెట్రోల్తో నడిచేటువంటి వెహికల్సే మనం చూస్తున్నాం, డీజిల్తో నడిచేటువంటి వెహికల్సే చూస్తున్నాం. బట్ ప్రపంచం మారిపోతుంది. ప్రపంచంలో ఈవీ టెక్నాలజీ అనేది బెటర్గా వచ్చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మన దేశంలో అక్కడక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో అలా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి బెటర్గా ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు మళ్ళడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయడంలో అండ్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఇంకా బెటర్గా సమాజంలో ఎక్కువ మంది వినియోగించుకునేలాగా అందరికీ ప్రోత్సాహం కల్పించే విధంగా మహీంద్రా అండ్ అదానీ టోటల్ ఇంజనీర్స్ వాళ్ళు కలిసి వర్క్ చేయబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొస్తారు. దాంతోపాటు వాళ్ళ యొక్క ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా పరంగా వాళ్ళు కూడా ఇంకా తక్కువ రేట్లో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ వెహికల్స్ అనేవి అందుబాటులో వస్తే పెట్రోల్ డీజిల్తో పనిచేసేటువంటి వాహనాలు ఎవరు వాడకుండా అందరూ ఈవీ వెహికల్స్ వైపు మారిపోతారనమాట. అందుకోసమే వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ దీంతో పాటు ఏంటంటే కొన్ని మొబిలిటీ సొల్యూషన్స్ అనేవి తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ ఫెసిలిటీ కనుకుంటే ఎక్కువ మంది వాటి వైపు వచ్చేస్తారు. అండ్ కొన్ని కొత్త టెక్నాలజీస్, అంటే వీటిలో వాడేటప్పుడు, ఎలక్ట్రానిక్ వెహికల్స్లో వాడేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం, ఎక్కువ మందికి అందుబాటులో రావడం, నావిగేషన్ ఫెసిలిటీని తీసుకొని రావడం అండ్ దాంతోపాటు బెటర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది తీసుకొని రావడం కూడా ఇందులో బెటర్గా ఉంది. అంటే అక్కడ లోన్ అనేది కల్పించినప్పుడు ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనడానికి కూడా ఆసక్తి చూపిస్తారు అనమాట. ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ రెండు కంపెనీస్ కలిసి వర్క్ చేయబోతున్నాయి. అండ్ దీంతో పాటు ఏంటంటే బెటర్గా కస్టమర్కి హెల్ప్ చేయాలి. కస్టమర్కి హెల్ప్ చేయడం అంటే వాళ్ళు వాడుకునేటప్పుడు ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరగాలి. నథింగ్ బట్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ వెహికల్స్కి వాళ్ళు మారగలగాలి. అలా మారినప్పుడే మన ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ యాక్షన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, పర్యావరణాన్ని కాపాడడంలో మనం పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అనేవి వాడినప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువగా వస్తుంది. దాన్ని తగ్గించాలంటే మనం ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ వెహికల్స్ అనేవి వాడినప్పుడే మనం పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అండ్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ అనే ఎక్కువ అవైలబిలిటీ ఉండాలి. అందుకోసమే ఈ రెండు కంపెనీస్ కలిసి వర్క్ చేయబోతున్నాయి. సత్యాన్ అనేట ఆయన మన దేశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక వరల్డ్ టెన్నిస్, అంటే టేబుల్ టెన్నిస్ ఆడేటువంటి ఒక వ్యక్తి అనమాట. అతనికి సంబంధించినటువంటి న్యూస్ రీసెంట్గా అయితే లెబనాన్ ప్రాంతంలో, బీరూట్ లెబనాన్ ప్రాంతంలో వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్ అనేది జరిగింది. అంటే అక్కడ జరిగేటువంటి ఛాంపియన్ సిరీస్ అనమాట. వరల్డ్ టేబుల్ టెన్నిస్ సిరీస్ అనేది జరిగింది. ఆ టేబుల్ టెన్నిస్ సిరీస్ ఎక్కడ జరిగిందంటే బీరూట్ లెబనాన్ ప్రాంతంలో జరిగింది. ఇందులో మన దేశం నుంచి స్టార్ పెడ్లర్ అయినటువంటి జీ సత్యాన్ గారు గెలవడం జరిగిందనమాట. సో ఈ వ్యక్తి గెలుపొందాడు. అండ్ ఎవరి మీద ఆయన గెలుపొందారంటే మానవ్ ఠక్కర్ ఆయన మీద గెలుపొందారు. మానవ్ ఠక్కర్ వచ్చేసి గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన మీద 3-1 తేడాతో ఫైనల్స్లో ఈ బీరూట్లో జరిగినటువంటి 2024 WTT వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ ఏదైతే ఉందో దానిలో గెలుపొందడం జరిగింది. సో వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి వచ్చింది అంటే 2019 నుంచి కూడా ఇది రావడం జరిగింది. ఇది ఎందులో భాగం అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళు ఈ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఆర్గనైజేషన్ని కూడా ఏర్పాటు చేశారు 2019 ప్రాంతంలో. వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా టేబుల్ టెన్నిస్ ఆడేటువంటి వ్యక్తులకి పోటీలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడైతే జీ సత్యాన్ గారు యొక్క WTT ఫీడర్ టైటిల్ అనేది గెలుపొందడం జరిగింది. ఆపరేషన్ ఇంద్రావతి. సో మన దేశం నుంచి ఆపరేషన్ ఇంద్రావతి అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే
అక్కడ హైతీ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం, రక్షించడం కోసం ఆపరేషన్ ఇంద్రావతి అనేది తీసుకొని వచ్చారు. ఎక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేశారంటే, ఎక్కడికి వాళ్ళని రక్షించి తీసుకొని వచ్చారంటే డొమినికన్ రిపబ్లిక్ ప్రాంతానికి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఆపరేషన్ ఇంద్రావతి ఏదైతే ఉందో అది ఆ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయ కార్మికులైన, అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ హైతీ ప్రాంతం నుంచి సంరక్షించి డొమినికన్ రిపబ్లిక్ ప్రాంతానికి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఒక 12 మంది పౌరుల్ని సక్సెస్ఫుల్గా ఈ యొక్క డొమినికన్ రిపబ్లిక్ కరేబియన్ దేశానికి వాళ్ళని షిఫ్ట్ చేశారనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, నియర్లీ 75 నుంచి 90 మంది వరకు కూడా ఈ యొక్క హైతీ ప్రాంతం నుంచి రెస్క్యూ చేయాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా ఈ ఆపరేషన్ ఇంద్రావతిలో వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కరేబియన్ నేషన్ హైతీ ఏదైతే ఉందో అది ఒక 2 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తుంది అనమాట. అక్కడ 2021 టైంలో ఆ దేశం యొక్క కరేబియన్ నేషన్కి ఉన్నటువంటి ప్రెసిడెంట్ జోవెనల్ మొయిసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని హత్య చేశారు. అప్పటి నుంచి కూడా అక్కడ సరైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి నేత కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, అంతర్గత కలహాలు కావచ్చు, అటువంటి ఇబ్బందులతో అక్కడెప్పుడు యుద్ధ వాతావరణాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో హైతీ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని సంరక్షించి డొమినికన్ రిపబ్లిక్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి. ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియా, మొజాంబిక్, టాంజానియా, IMT, ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా. ఇది 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ 2024 సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. మన దేశం నుంచి ఏవి పాల్గొన్నాయి? సో ఎక్సర్సైజ్లో పాల్గొన్నది ఏంటంటే ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి INS తీర్, INS సుజాత. ఇవి 2 కూడా మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇండియన్ నేవల్ షిప్స్ అనమాట. ఇవి 2 పాల్గొనడం జరిగింది. సెకండ్ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే మార్చి 21 నుంచి 29 వరకు కూడా ఈ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ 3 దేశాల మధ్య నావల్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల మీద ఇక్కడ ఎక్కువగా ప్రదర్శనలు అనేవి జరుగుతాయి అనమాట. ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా ఇవి ఆఫ్రికన్ కంట్రీస్ కాబట్టి అరేబియా సముద్ర తీర ప్రాంతంలో లేదా మనకి హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ యొక్క ఎక్సర్సైజ్ పరంగా వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేటువంటి అంశాలు ఏంటి? డ్యామేజ్ కంట్రోల్ అనేది వీళ్ళ యొక్క ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ డ్యామేజ్ కంట్రోల్ని తగ్గించాలి. ఫైర్ ఫైటింగ్ అనేది తీసుకొని వచ్చారు. అంటే INS షిప్స్ పరంగా యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అండ్ కొన్ని రకాలైనటువంటి మ్యారిటైమ్ ఆపరేషన్ నిర్వహించేటప్పుడు డెసిషన్ మేకింగ్ ఏ విధంగా తీసుకోవాలి, నేవీని ఇంకా బెటర్గా ఎలా మార్చుకోవాలని ఒక దేశానికి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఇంకొక దేశం సంబంధించినటువంటి అఫీషియల్స్ కలిసి వాళ్ళ యొక్క ప్రదర్శన చేస్తూ ఉంటారు. మన దేశానికి చెందినటువంటి అఫీషియల్స్ కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరు టెక్నాలజీని, అవసరమైనటువంటి విషయాల్ని నేర్చుకుంటారనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్స్ లాగా. ఎక్సైజ్ నిర్వహించేది ఏంటంటే మిగిలిన దేశాలకి తెలుస్తుంది, ఈ 2 దేశాలు కలిసి ఎక్సైజ్ నిర్వహిస్తున్నాయంటే ఇవి కలిసి వర్క్ చేస్తున్నాయని తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఆ దేశాల మధ్య ఫ్రెండ్షిప్ బాగుందని తెలుస్తుంది. అండ్ అక్కడ పనిచేసేటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో నేవీ పరంగా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ లాగా ఇలాంటివి ఎక్సర్సైజెస్ అని ఉపయోగపడతాయి అనమాట. అండ్ 2 దేశాల నేవీ పరంగా బంధాన్ని బలోపేతం చేయడానికి, మ్యారిటైమ్ సెక్యూరిటీని బెటర్గా చేసుకోవడానికి, రెస్క్యూ ఆపరేషన్స్ ఏదైనా సముద్ర పరంగా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అది మన దేశం యొక్క సముద్ర జలాల్లో ఉంటే మనం తొందరగా వెళ్ళి వాళ్ళని రక్షించగలుగుతాం. అప్పుడు ఆ దేశం యొక్క ప్రతినిధులు మన దేశంలో సముద్ర జలాల్లో జరిగినటువంటి ప్రమాదాల్లో వెంటనే గనక మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం వాళ్ళు కాపాడగలుగుతాం అనమాట. అలా చేయాలి అంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలంటే మనకి మొజాంబిక్, టాంజానియాకి మధ్య ఒక కంప్లీట్గా అవగాహన అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ దేశం పరంగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే న్యూజిలాండ్ ఇక మీదట ఈ సిగరెట్స్ని బ్యాన్ చేస్తున్నట్లుగా తెలియజేసింది అనమాట. సో బ్యాన్ చేయడం అంటే అక్కడ ఎక్కువగా వాడకుండా ఈ సిగరెట్స్ని అండ్ వేప్స్ ఏవైతే ఉన్నాయో, వేప్స్ అంటే వేపింగ్ అంటాం జనరల్గా. సిగరెట్స్ కానీ ఏమైనా కాల్చినప్పుడు ఏదైతే పొగ, ధూమపానం అనేటువంటిది ఏదైతే వస్తుందో అలా కాల్చడం వల్ల మత్తుగా స్ప్రే తీసుకునేటివైనా అటువంటివన్నీ కూడా వేప్స్ అంటాం. సో అలా వేప్స్ని, ఈ సిగరెట్స్ని ఇక మీదట బ్యాన్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. అది కూడా ఎవరి కోసం అంటే ఇక మీదట 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తులకి అవి అమ్మకూడదు అనేటువంటి నిషేధాజ్ఞలు అనేవి న్యూజిలాండ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇదేంటంటే
గవర్నమెంట్ ఇటువంటి యాక్షన్స్ ఎందుకు చేసుకుంటుందంటే ఇక మీదట ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా టీనేజ్ నుంచి ఎవరైతే పెరుగుతూ ఉన్నారో వాళ్ళకి టొబాకో మీద అవగాహన, వాళ్ళు వాడకూడదు, ఇటువంటి ఉత్పత్తుల వైపు వెళ్ళకూడదంటే ముందు చిన్న వయసు నుంచే వాళ్ళకి వాటి వైపు వెళ్లకుండా ఉండడానికి న్యూజిలాండ్ వాళ్ళు ఇటువంటి బ్యాన్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఎవరన్నా కనుక తెలియకుండా అండర్ 18 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క సిగరెట్స్ కానీ వేప్స్ కానీ అమ్మినట్లుగా తెలిస్తే వాళ్ళ మీద $1,00,000 వరకు కూడా పెనాల్టీ, $1,00,000 పెనాల్టీ కూడా ఇచ్చే విధంగా వాళ్ళు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో న్యూజిలాండ్లో ఈ సిగరెట్స్ మీద ఇటువంటి చర్యలు తీసుకొని రావడం జరిగింది. సో 2024 జూన్ కల్లా కూడా చాలా దేశాల్లో ఇటువంటివి సిగరెట్లు, టొబాకో యూస్ కావచ్చు, వేప్స్ కావచ్చు, వాటన్నిటి మీద రెగ్యులేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.